విశాఖపట్నంలోని పేరెన్నికగన్న ఐ టెక్నాలజీ ఎలివేటర్ సంస్థ వారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నూతన శాఖను స్థానిక నాయకుల చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐ టెక్నాలజీ సంస్థ ఇక్కడ ప్రారంభించడం వల్ల ఈ ప్రాంతంలో లిఫ్ట్ అవసరమైన వారికి సరసమైన ధరలలో నాణ్యమైన లిఫ్ట్ లభ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తనయుడు సాయి చందు పాల్గొని ఐ టెక్నాలజీ అధినేత అబ్దుల్ ఖాదర్ జిలానీకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఐ టెక్నాలజీ ఎలివేటర్ సంస్థకు చెందిన కుటుంబ సభ్యులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ముందుగా మతగురు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జీవి గిరిబాబు అండి. ఐఎంఏ సివిల్ ఇంజనీర్, లైసెన్స్ సివిల్ ఇంజనీర్, జీవీఎంసీ. ఐ టెక్నాలజీ ఓపెన్ చేయడం వల్ల ఈ లిఫ్ట్ రిలేటెడ్, ఎలివేటర్స్ రిలేటెడ్, నెక్స్ట్ ఫ్యాబ్రికేషన్, ఇవన్నీ ఓవరాల్ గా టోటల్ గా చాలా డెవలప్మెంట్ అవుతాయి. ఇలాంటి బ్రాంచీలు రావడం మాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వైజాగ్ లో బాగా అభివృద్ధి చెందిన ఐ టెక్నాలజీ లిఫ్ట్స్ అనేది ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ రావడం వల్ల ఇంకా బాగా జనాలు ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాము. ఇలా రావడం వల్ల ఈ రూరల్ ఏరియాస్ కూడా మంచిగా అవుతాయి. బాగా అభివృద్ధి చెందిన ఐ టెక్నాలజీ అనే లిఫ్ట్ కంపెనీ మన రణస్థలంలో పెట్టడం జరిగింది. ఇది పెట్టడం వల్ల మన రణస్థలం కూడా అభివృద్ధి చెందే ఛాన్స్లు అయితే ఉన్నాయి. సో అందరూ వచ్చి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతకుముందు జాతీయ రహదారి పక్కన చలివేంద్రం ప్రారంభించి చల్లని మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు మాట్లాడుతూ మండు వేసవిలో జాతీయ రహదారి పక్కన చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. చల్లని మజ్జిగ అందించడం వల్ల వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నా పేరు జేఆర్పురం పంచాయతీ. ఇలా ఐ టెక్నాలజీ వాళ్ళ జలాని గారు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడున్న పంచాయతీ ప్రజలకు అందరికీ ఆయనకి మా పంచాయతీ తరఫున ధన్యవాదాలు. ఐ టెక్నాలజీ వాళ్ళు మంచి ఆలోచన, మంచి అభిప్రాయంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మంచి జరుగుతుందని మేము అందరం అనుకుంటాం. వచ్చిన ప్రజలందరూ ఈ వాటర్ తాగాలని చలివేంద్రం పెట్టారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. వెంకటస్వామి అండి, జేఆర్పురం పంచాయతీ. హైవే, నేషనల్ హైవే పక్కన మన జిలానీ గారు చలివేంద్ర కార్యక్రమాన్ని పెట్టారు. ప్రజలందరూ వచ్చి వేసవిలో మంచిగా ఉండడానికి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలు 50 మంది వచ్చి చేశారు. దాకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.